చాట్ జీపీటీ వల్ల ఏంటి అనంటే మనం క్వెషన్ ఎయ్యగానే ఆన్సర్ వచ్చేస్తుంది. ఆలోచన టైం గూడా ఉండట్లేదు మనకి. దీనివల్ల మనకి ప్రాఫిటా? లేకపోతే లాస్ అంటారా? దీన్ని బట్టి ఏంటంటే మేడం నా ఒపీనియన్ ఏంటంటే మనం ఫస్ట్ ఆలోచించాలి మేడం. మనం హ్యూమన్గా మనం థింక్ చేసి దాన్ని అసిస్టెంట్గా చేసుకోవాలి, కానీ మొత్తం దాన్ని బట్టే వెళ్ళొద్దు. దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ ఎదురయ్యే ఛాన్స్ ఉంటుంది. లెట్సే కొంతమంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారు, దీన్ని సజెస్ట్ పెట్టారనుకోండి, దాన్ని వాడడం సరిగ్గా తెలియకపోతే కష్టం అవుతుంది. ఈవెన్ గూగుల్లో అయినా సరే, గూగుల్లో ఇన్వెస్టింగ్ టిప్స్ కానీ లేకపోతే ఈ మనీ రిలేటెడ్ పేజెస్ ఎవరైతే వెతుకుతారో గూగుల్లో మనీ రిలేటెడ్ కానీ ఫైనాన్స్ మనీ రిలేటెడ్ కానీ లేక ఇంకొకటి మెడికల్ సంబంధించింది ఇన్ఫర్మేషన్ గూగుల్లో వెతికారనుకోండి మేడం, అది చాలా కష్టం అనమాట. బెటర్ టు కన్సల్ట్ డాక్టర్ అనమాట ప్రతిదీ కదా. వాళ్ళది వేరు కదా, వాళ్ళు అన్ని సంవత్సరాలు చదువుకొని వాళ్ళు డిఫరెంట్ సిచ్యువేషన్లు ఉంటుంది అనమాట. ఎన్నో కండిషన్స్ బట్టి ఎన్నో టెస్ట్ రిపోర్ట్స్ని బట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తారు మెడిసిన్. దీనికి అదంతా తెలియదు. చాట్ జీపీటీ ఉంది కదా అని చెప్పేసి మీరు దీన్ని కనుక వాడారనుకోండి మొత్తం నష్టం, ఆర్థిక నష్టం, ప్రాణ నష్టం జరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అటువంటి వాటికి వాడదు. అది ఎంతవరకు అసెస్ చేసుకోవాలో టెక్నాలజీని అంతవరకు యూజ్ చేసుకోవాలి, అయితే తప్ప ఫుల్గా మనం కష్టం అనమాట. మనకు ఉండాలి మేడం దాన్ని ఎట్లా వాడాలి, ఎంతవరకు వాడాలి కదా. అది ఇస్తున్నది కరెక్టా కాదా కూడా చెప్పగలగాలి కదా. ఇప్పుడు ఒక యోగాలో ఒక ఆసనం ఉందనుకోండి మేడం, అది అడిగారు ఇది మంచిది అంటే మంచిదని చెప్పారు. అదే ఒక యోగా ఇన్స్ట్రక్టర్ అడితే అది మంచిదే కానీ ఈ పర్సన్స్ చేయొద్దని చెప్తారు. సో ఆ లెవెల్ ఆఫ్ అది ఉండకపోవచ్చు దానికి కదా. ఇది ఏమని చెప్తుంది, ఓన్లీ చెయ్యొచ్చు అని మాత్రమే చెప్తుంది, కానీ ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు ఒక డీటెయిల్ గా అడిగితే చెప్పొచ్చేమో, కానీ బట్ అది ఇప్పుడు చాట్ జీపీటీ తీసుకుంటున్న ఇన్ఫర్మేషన్ కూడా కంప్లీట్ గూగుల్ అదర్ వెబ్సైట్స్ నుంచే మేడం ఇది కంటెంట్. సో వాళ్ళు ఎంత అథెంటిక్ గా రాసారు లేదో తెలియదు కదా మనం రైటర్స్ కూడా అన్నింటికి. పర్టికులర్ గా నేను ఏమంటున్నా, మనీ రిలేటెడ్ కి సంబంధించి హెల్త్ రిలేటెడ్ కి సంబంధించి ఎక్కువ సోషల్ మీడియా అయినా ఎనీ మీడియా డిపెండ్ అవ్వకండి, ఆఫ్లైన్ లోనే వెళ్ళడానికి ట్రై చేయండి. ఆఫ్లైన్ లో యూజ్ చేయడం కూడా కరెక్ట్ కాదంటారా? యూజ్ చేయొచ్చు మేడం. ఎటువంటి వాటికి మనం కంటెంట్ రైటింగ్ వర్క్స్ కావచ్చు, మార్కెటింగ్ రీసెర్చ్ లాంటి దానికి యూజ్ చేయొచ్చు, కానీ దాన్ని కూడా మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. సో వీళ్ళు ఇట్లా అంటున్నారు ఏంటి అన్నట్టుగా కంప్లీట్ రీసెర్చ్ కి వాడుకోలేము. వికీపీడియా ఉంది, అందరికి తెలిసిన వెబ్సైట్, అది అందరు ఎవరైనా ఎడిట్ చేయొచ్చు. సో అదొక సోర్స్ గా ఒప్పుకోరు చాలా స్కూల్స్ కూడా, అంటే రీసెర్చ్ కి వికీపీడియాని సోర్స్ గా వాడద్దు. సో అదనమాట, అంటే ఇవన్నీ తెలుసుకోగలగాలి వీళ్ళు కూడా. ఇన్ఫర్మేషన్ ఉంది కానీ అది కరెక్టా కాదా కూడా మీరు క్రాస్ చెక్ చేసుకునే, అంటే కొందరికి తెలియకపోయినా కూడా అది కరెక్టే అనుకుంటారు. ఇదే పెద్ద ప్రాబ్లం వస్తుంది. మోర్ దెన్ 80% సోషల్ మీడియాలో వచ్చే కంటెంట్ నమ్ముతున్నారు. అది ప్రాబ్లం మేడం. అది ఏ మీడియాలోనే సరే రావచ్చు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి చదువుతున్నాను, టీ తాగొచ్చా తాగొద్దు అంటే ఎప్పుడో ఒక ఆర్టికల్ ఉంటుంది, తాగొచ్చని ఒకటి చెప్తుంటారు, తాగొద్దని ఒకటి, తాగాల ఇవన్నీ పెద్ద పెద్ద వ్యాసాలు రాశారు మేడం. ఇప్పటికి మళ్ళీ 10 ఏళ్ల తర్వాత కూడా అది వస్తుంది. అంటే ఇవన్నీ కంటిన్యూగా ఉంటాయి. మళ్ళీ కొత్త అధ్యయనాలు అంటారు, కొత్త రీసెర్చ్ అంటారు, నిజంగా జరిగినా లేదా తెలియదు. బెటర్ ఏంటంటే కొన్నిటికి హెల్త్ అండ్ మనీ రిలేటెడ్ వాటికి, ఇప్పుడు ఫైనాన్స్ రిలేటెడ్ వాటికి అయితే ఆర్థిక నిపుణులు ఉంటారు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్ ఎవరో, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళతో సజెస్ట్ వెళ్తేనే బెటర్. మన కండిషన్ బట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తారు కదా మేడం. హెల్త్ రిలేటెడ్ అయినా సరే డాక్టర్స్ని అప్రోచ్ అవడం బెటర్. అది ఆఫ్లైన్లో, ఆన్లైన్లో అయినా సరే వెళ్ళొచ్చు, కాకపోతే అది లైవ్ వీడియో కన్సల్టేషన్ తీసుకుంటే బెటర్. ఒకవేళ ప్రాక్టో లాంటి సైట్స్లో అది అవైలబుల్ ఉన్నాయి వాళ్ళు. సో అలా ఈ రీసెర్చ్ లాంటి వర్క్స్కి మనం ఏఐని యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే అది ఏఐని వాడేటప్పుడు కూడా మనకు తెలియాలి, ఇది కరెక్ట్గా ఇస్తుందా లేదా అని కూడా మనకు తెలియాలి. ఆ రంగంలో ఉంటే మనకు తెలుస్తుంది అది. అంతే కదా మేడం. సో ఏఐ అంటే ఏంటి, దీన్ని ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఇది ఏఐ అంటే మేడం ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫుల్ ఫామ్ కనుక చూసినట్లయితే తెలుగులో అయితే దీన్ని కృత్రిమ మేధస్సు. ఓకే రైట్, ఇంగ్లీషే వాడదాం మనం. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందంటే మేడం, ఎన్నో పనులు మనం ఇంతవరకు మాన్యువల్గా చేసుకున్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇది ఇప్పుడు ఈజీగా క్విక్గా చేసేస్తుంది. మనం అంటే మన ఎక్స్పీరియన్సెస్ని బట్టి మనం ఒకలాగా ఆలోచిస్తుంటాం, మనం అదే విధంగా థింక్ చేస్తుంటాం. ఏఐ ఏం చేస్తుందంటే మనకి ఇంకా కొన్ని కొత్త ఐడియాస్ ఇస్తుంది. ఈ ఐడియాని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చుగా అన్నట్టు ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, లెట్స్ సే మనం స్కూల్లో మనకు అంత లెటర్ రైటింగ్ నేర్పించారు, ఖచ్చితంగా 10 మార్క్స్ పెట్టి మరీ నేర్పించారు అన్నమాట దీనికి. సో ఎలా అడ్రస్ చేయాలి, బాడీ ఎలా రాయాలి, సబ్జెక్ట్ లైన్ ఎలా పెట్టాలి, సో ఇదంతా నేర్పించారు. ఇది లెటర్ రైటింగ్ ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్కరికి రాసేటప్పుడు ఒక్కోలాగా రాయాలి. ఇప్పుడు ఈవెన్ ప్రతి దానికి ఒక అగ్రిమెంట్ అయినా ఎనీథింగ్ చాట్ జీపీటీకి వెళ్ళి నేను సిక్ లీవ్ తీసుకోవాలనుకుంటున్నా, హెచ్ఆర్కి ఒక మెయిల్ రాయాలి రాయి అంటే మొత్తం రాసేస్తారు, టూలో పెట్టేసి అది అనమాట. సో అంటే మనకు చాలా టైం సేవ్ అవుతుంది అనమాట అలా. సో ఏఐ టూల్స్ అట్లా అంటే అగ్రిమెంట్ కావచ్చు, లేకపోతే లీవ్ లెటర్ రైటింగ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, మాన్యువల్ గా ప్రతిదీ నువ్వు రాయాల్సిన అవసరం లేదు, టైప్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ కాపీ పేస్ట్ చేసుకొని అక్కడక్కడ చేంజెస్ చేస్తే సరిపోతుంది. అంటే టు హెచ్ఆర్ అని కానీ అలాగా కేవలం మనం లెటర్ రైటింగ్ అని కాదు మేడం, చాలా వాటికి యూజ్ చేసుకోవచ్చు. మనం రీసెర్చ్ వర్క్కి యూజ్ చేసుకోవచ్చు. లెట్స్ సే మీద ఒక
ఒక పికిల్స్ బిజినెస్ ఉంది అనుకోండి, ఎనీథింగ్ ఒక బిజినెస్ ఉంది, నాకు ఈ బిజినెస్ని డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలంటే ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పమంటే వాళ్ళు అది చాలా ఐడియాస్ ఇస్తారు. మనం అందులో నుంచి చెక్ చేసుకొని మనం ఇంప్లిమెంట్ చేయగలిగిన పిక్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అంటే బిజినెస్ డెవలప్మెంట్ కానీ ప్రతి దానికి అంటే మనకు కొన్ని కొత్త థాట్స్ని ఇస్తుంటుంది, కొత్త ఐడియాస్ని ఇస్తుంటుంది, రీసెర్చ్ వర్క్ కూడా చేసేస్తుంది మేడం మనకు. అది దీనికి ఇంతకుముందు అంటే మాన్యువల్గా సెర్చ్ చేయడానికి చాలా టైం పట్టేది, గూగుల్ వెతికి యూట్యూబ్ వెతికి అంతా. ఇప్పుడు దీన్ని కనుక అడిగామంటే ఏఐ టూల్స్ చాలా క్విక్గా మనకు అవుట్పుట్ వస్తుంది. దాన్ని బట్టి మనం క్విక్గా మనం వర్క్ కూడా చేయాలి.